ఈరోజు మనం మన పార్టీ లోపల నిజాలు మాట్లాడుకోవాలి. చాలా కాలంగా ఒక కుటుంబం మరియు ఒక వ్యక్తి పరిమిత కుటుంబ వాద భావనతో పార్టీని నడిపించడం మనం చూస్తున్నాం. కేసీఆర్ గారు ఎల్లప్పుడూ తన కుమారుడు కేటీఆర్కి మాత్రమే అన్ని అవకాశాలు, ప్రయోజనాలు ఇస్తూ అతనినే వారసుడిగా నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ ఎన్నికల్లో ప్రజలు తమ వేటు మూలంగా స్పష్టం చేసిన సత్యం ఏమిటి? ప్రజలు కుటుంబవాదాన్ని, అహంకారాన్ని నిరాకరించారు. మరి ఇప్పుడు ఏమైంది? శాసనసభలో ప్రతిపక్ష నాయకుని సహాయక పదవిని కూడా కేటీఆర్కి ఇవ్వాలనే కేసీఆర్ గారి ప్రయత్నాన్ని మన బీఆర్ఎస్ నేతలు మరియు కార్యకర్తలు ధైర్యంగా వ్యతిరేకించారు. ఎందుకంటే కేటీఆర్ గారి అహంకారం, కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడం మరియు శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి గారి శక్తి శాస్త్రానికి ప్రతీకగా నిలబడగల సామర్థ్యం లేకపోవడం మనందరికీ తెలుసు. ఈ పరిస్థితిలో పార్టీ లోపల నుండే ఒక శక్తివంతమైన, అనుభవజ్ఞుడైన మరియు ప్రజలతో బాంధవ్యం కలిగిన నాయకుడు ముందుకు వచ్చారు. అది హరీష్ రావు గారు. శాసనసభ పార్టీ సమావేశంలో అతని పేరు ముందుకు వచ్చింది. ఎందుకంటే అతను నమ్రత, శ్రద్ధ మరియు కష్టపడి పనిచేసే స్వభావం కలిగిన నాయకుడు. సహోదరులారా, స్పష్టంగా చెప్పాలంటే హరీష్ రావు గారు తమ వ్యూహాన్ని శాంతమయంగా మరియు సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకత్వాన్ని క్రమంగా తీసుకోవడానికి అతని యత్నాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరియు కేటీఆర్ గారికి అసలు ప్రమాదం ఎవరు? ఏ కాంగ్రెస్ నాయకుడు కాదు, బీఆర్ఎస్ లోపల ఉన్న హరీష్ రావు గారే. చివరకు ఒక నాయకుడి అహంకారం, మర్యాదలు లేకపోవడం మరియు ప్రజల అవసరాలు, ప్రజా అజెండా పూర్తిగా మరిచిపోవడం ఎంత ప్రాణాంతకమో కేటీఆర్ గారి ప్రస్తుత స్థితి దానికి నిదర్శనం. సమయం వచ్చింది. మనం పార్టీని కుటుంబవాదం నుండి విముక్తి చేసి హరీష్ రావు లాంటి సమర్థ నాయకుల చేతులకు అప్పగించి బీఆర్ఎస్ని మళ్ళీ ప్రజల పార్టీగా నిలబెట్టవలసిన సమయం ఆసన్నమైంది. జై భారత్, జై తెలంగాణ.